పద్మనాభం జీవించుండగా చెప్పిన ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు. ఒక కొడుకు ఎంవి రాఘవరావు, రెండో కొడుకు గిరి. ముద్రగడ చెప్పిన మాటలే మాకు శిరోధార్యం, ఆ ప్రకారమే కార్యక్రమం చేశామని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు, ఎవరి ప్రలోభాలు లేవు. ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం అనేక మార్లు అణచివేతల అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనది అధికార లాంఛనాలు కోరుకునే మనస్తత్వం కాదని స్పష్టం చేశారు. అదే సందర్భంలో ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి నిలువుటద్దం. రాజకీయాలు, పదవుల కన్నా ఆయన తన వ్యక్తిత్వానికి పెద్దపీట వేశారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మాట తప్పకూడదు, పరువు ప్రతిష్టలు కోల్పోకూడదు. ఆ పద్ధతిలోని జీవితం మొత్తం కొనసాగించారు. తన మరణానంతరం ఏం చేయాలో మా కుటుంబ పెద్దలు, కుటుంబ సభ్యులకి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు, సాయం వద్దని మా కుటుంబం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి ముద్రగడ మీద ఉన్న అపార గౌరవాన్ని చాటారు. మా కుటుంబం మీద ఆయన వాత్సల్యం చూపించారు. వాళ్ళకి అలాగే ముద్రగడ పద్మనాభం మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన సందర్భంలో తీవ్ర దుఃఖంలో ఉన్న మా కుటుంబాన్ని ఓదార్చే నాయకులకి, ముద్రగడ అభిమానులకి, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన లేని లోటు మాకు జన్మజన్మలకు తీరంది. ఈ కష్టకాలంలో స్వయంగా వచ్చి ఓదార్చిన వాళ్ళు, నివాళులు అర్పించిన వాళ్ళు, రాలేకపోయినా ఆయన పట్ల ప్రేమాభిమానాలు చూపించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా కుటుంబం విషాదంలో ఉండగా మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వం, పట్టుదల, ఆయన అభిప్రాయాలు ఎంత బలంగా ఉంటాయో మేము ప్రత్యేకంగా లోకానికి చెప్పనక్కర్లేదు. తన అంతిమ సంస్కారాలు ఏ విధంగా జరగాలో ఆయనే మాకు నిర్దేశించారు. ఆయన చెప్పిన మాటలు మాకు శిరోధార్యం, ఆ ప్రకారం మేము చేశాం. వీటిలో ఎలాంటి రాజకీయాలు, ఎవరి ప్రలోభాలు లేవు. ఒక ఉద్యమ నేతగా అణచివేతల అవమానాలు ఎదుర్కొన్న ఆయనకి అధికార లాంఛనాలు కోరుకునే మనస్తత్వం లేదు. బార్లపూడి క్రాంతి కుటుంబానికి మాకు మధ్య గత కొన్నేళ్లుగా రాకపోకలేవు, ఎలాంటి సంబంధాలు లేవని, ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తుందో ముద్రగడే స్వయంగా మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె రాకూడదని నిర్ణయం మొదలుకొని ఇంటి ఆవరణలో ఖననం చేయాలని నిర్ణయం వరకు మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ముద్రగడ అంతిమ నిర్ణయమే. దయచేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసే విధంగా వార్తల అభిప్రాయాలు ప్రచురించవద్దని, ప్రసారం చేయొద్దని మీడియాకు, ప్రజలకు, మీడియా పెద్దలకి చేతులు జోడించి వేడుకుంటున్నామని ప్రకటించారు.